కర్ణాటకలో డర్టీ పిక్చర్. దేవేగౌడ మనువడు ప్రజ్వల్ రేవಣ್ణ రాసలీలల సంచలనం. పెన్ డ్రైవ్లో 2976 అశ్లీల వీడియోలు. జేడీఎస్లో కలకలం. ప్రజ్వల్ లీలలపై గత డిసెంబర్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేత దేవరాజగౌడ 2 పేజీల లేఖ. అయినా కూటమి కేటాయింపుల్లో భాగంగా అతనికి హసన్ సీటు. బీజేపీ జేడీఎస్పై విరుచుకుపడుతున్న కాంగ్రెస్. మోదీజీ ఇంకా మౌనమేనా? ప్రియాంక గాంధీ. ప్రజ్వల్ వ్యవహారంపై సొంత పార్టీ నాయకుల ధ్వజం. ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్. మరి ఇప్పుడు జనాలు ఎట్లోట్లేస్తారు? ఆయన ఆల్రెడీ పోటీ చేస్తున్నాడు అక్కడ. ఏది హసన్ అనే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నాడట. సైలెన్స్. ఇట్లాంటి విషయాల మీద మాట్లాడారు. కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనువడి డర్టీ పిక్చర్ కుదిపేస్తోంది. ఇప్పటికే ఒక దశ ఎన్నికలు ముగిసి మే 7వ తేదీన మరో దశ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ రాష్ట్రంలో దేవేగౌడ పెద్ద కుమారుడైన రేవಣ್ణ కొడుకు హసన్ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవಣ್ಣకు సంబంధించిన 2976 అశ్లీల వీడియోల వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోల్లో వందలాది మంది సాధారణ మహిళలతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఉన్నట్టు సమాచారం అట. 2976 మంది మహిళలట. ఆ వీడియోలన్నీ అతని ఫోన్లో రికార్డ్ చేసుకున్నవే. ఎలా బయటపడ్డాయో కానీ ఆ వీడియోల పెన్ డ్రైవ్లు కర్ణాటకలో పలు పార్టీల నేతలకు, జాతీయ స్థాయిలో పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా చేరుకున్నాయట. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ వీడియోలు విపరీతంగా వైరల్ కావడం, ఈ వ్యవహారం మీడియా ద్వారా ప్రపంచమంతా టామ్ కావడం జేడీఎస్ను, ఆ పార్టీతో జట్టు కట్టిన బీజేపీని ఇరుకున పెడుతోంది. నిజానికి ప్రజ్వల్ కామలీలల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది ఇప్పుడే కానీ ఆ వీడియోలు కన్నడ నాట గత డిసెంబర్ నుంచే వైరల్ అవుతున్నాయి. 2023 డిసెంబర్ 8వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్రకు కర్ణాటక బీజేపీ నేత దేవరాజగౌడ 2 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. మన కూటమిలో ఉన్న జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవಣ್ణ సహా దేవేగౌడ కుటుంబానికి చెందిన పలువురు నేతలపైన కిడ్నాప్, రేప్ వంటి దారుణమైన ఆరోపణలు వస్తున్నాయి. వారిలో ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ణ స్త్రీలోలుడు, సైకో. అతడు మహిళలతో లైంగిక చర్యలో పాల్గొంటూ తన ఫోన్లో వీడియోలు తీసుకున్నాడు. ఆ వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ ఒకటి కాంగ్రెస్ నేతల వద్దకు చేరింది. అలాంటిదే మరో పెన్ డ్రైవ్ నా వద్దకు కూడా వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోలను ట్రంప్ కార్డులా వాడుకుంటుంది అని ఆయన ఆ లేఖలో పార్టీ అధిష్టానాన్ని ముందే హెచ్చరించిండు. అయినప్పటికీ జేడీఎస్ ప్రజ్వల్ రేవಣ್ಣకే హసన్ సీటు కేటాయించడం, బీజేపీ అందుకు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. దేవరాజగౌడ అంచనా వేసినట్టుగానే ఏప్రిల్ 26వ తేదీన కర్ణాటకలో జరిగిన తొలిదశ ఎన్నికల సమయంలో విపక్ష నేతలు ప్రజ్వల్ అకృత్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచార ప్రభావం ఎన్నికలపై పడే ప్రమాదాన్ని గ్రహించిన ప్రజ్వల్ రేవಣ್ణ ఎన్నికల్లో లబ్ధి కోసం తన మార్పుడు ఫోటోలు, వీడియోలతో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కానీ ఆ వీడియోల వ్యవహారం రోజురోజుకి పెద్దదై మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఎన్నికలైన మర్నాడే ఆయన జర్మనీకి వెళ్లారు. అంతలోనే రేవಣ್ణ ఇంట్లో గతంలో పనిచేసిన ఒక మహిళ రేవಣ್ణ ప్రజ్వల్ తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసిందట. మాకేం సంబంధం లేదు, తండ్రి కొడుకులకు నోటీసులు, నా కుటుంబంపై కుట్ర, అయిపోయింది. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా టికెట్ ఇచ్చినారండి? ఆగాలి కదా. ఇప్పుడు ఆయన ఆల్రెడీ మిమ్మల్ని హెచ్చరించినప్పుడే దీని మీద చర్యలు తీసుకునే కంటే ముందే మీరు ఆ టికెట్ ఇవ్వకుండా నన్ను ఆపాలి కదా. టికెట్ ఇచ్చిర్రు, ఇప్పుడు మీ దాంట్లో భాగస్వామి, అందులో ఎంపీగా పోటీ చేస్తున్నాడు. పెద్ద డ్యామేజ్ కదా. ఇప్పుడు కర్ణాటకలో ఒక ఊపుతున్నది. ఇది కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారుతున్నది అక్కడ. చలో నెక్స్ట్.